మన జ్ఞాపకాల అల్మారాలో కొన్ని బొమ్మల కన్నా, పుస్తకాల కన్నా, కొన్ని వస్తువుల కన్నా మనల్ని ఎక్కువగా హత్తుకునేవి ఉంటాయి. అవి మనుషులు, వాళ్ళ ప్రేమ, వాళ్ళ త్యాగం. ఇది అలాంటి ఒక కథ. అమ్మమ్మ ప్రేమకు, ఆమె పట్టుచీరకు సంబంధించిన కథ. పల్లెటూరి జీవనం. రవి 5 to 6 years బాబు. రవికి ఒక చిన్న కోరిక. ఆ పక్కూరి సంతలో దొరికే రైలు బొమ్మ కావాలని. అదంటే వాడికి ప్రాణం. కానీ ఆ రైలు బొమ్మ కొనడానికి వాళ్ళకి డబ్బు సరిపోదు. రవి అమ్మమ్మతో చెప్పాడు, అమ్మమ్మ నాకు ఆ రైలు బొమ్మ కావాలి అని. అమ్మమ్మ వాడి ముఖం చూసింది. ఆ కళ్ళల్లో ఉన్న ఆశను చూసింది. తన దగ్గర డబ్బు లేదని తెలుసు, కానీ ఆ మనవడి ఆశని ఎలా తీర్చాలని ఆలోచించింది. అమ్మమ్మ నిర్ణయించుకుంది. తన దగ్గర ఉన్న పాత పట్టు చీరలు తీసుకుంది. ఆ చీరలు తనకు ఎంతో ఇష్టమైనవి. ఒకప్పుడు తన పెళ్లి పట్టు చీర కూడా ఉంది అందులో. వాటిని చిన్న చిన్న సంచులుగా కుట్టడం మొదలుపెట్టింది. రోజులు, వారాలు గడిచాయి. చేతి వేళ్ళు అలసిపోయాయి. కళ్ళు మసకబారుతున్నాయి. అయినా కుడుతూనే ఉంది. కుట్టిన సంచులను పక్కూరి సంతకు తీసుకెళ్ళి అమ్మింది. ఎంతో కష్టపడింది. ఎన్నో రోజులు సరిగ్గా తినలేదు కూడా. అదంతా రవి కోసం, ఆ రైలు బొమ్మ కొనడం కోసం. ఆ ప్రేమకు విలువ కట్టగలమా? చివరికి ఆ రోజు వచ్చింది. అమ్మమ్మ ఆ రైలు బొమ్మ కొని ఇంటికి తీసుకొచ్చింది. రవి అమ్మమ్మ చేతిలో బొమ్మ చూసి నమ్మలేకపోయాడు. ఆనందంతో అమ్మమ్మను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ రైలు బొమ్మ కేవలం ఒక బొమ్మ కాదు, అది అమ్మమ్మ ప్రేమకు, ఆమె చేసిన త్యాగానికి గుర్తు. అమ్మమ్మ కళ్ళల్లో సంతోషంతో పాటు త్యాగం చేసిన ఆనందం స్పష్టంగా కనిపించింది. ఆ రోజు రవికి ఆ రైలు బొమ్మ ఎంత విలువైనదో తెలియదు, కానీ అమ్మమ్మ ప్రేమ ఎంత గొప్పదో అనుభవించాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. రవి పెద్దవాడయ్యాడు. జీవితంలో ఎన్నో బొమ్మలు వచ్చాయి, పోయాయి. కానీ ఆ రైలు బొమ్మ ఎప్పుడు వాడి దగ్గరే ఉంది. అమ్మమ్మ ఇప్పుడు లేదు, కానీ ఆ రైలు బొమ్మ చూసినప్పుడల్లా రవికి అమ్మమ్మ ప్రేమ, ఆమె పాత చీరల త్యాగం గుర్తుకొస్తుంది. ఆమె చేతుల స్పర్శ గుర్తుకొస్తుంది. కొన్నిసార్లు కొన్ని వస్తువులు కేవలం వస్తువులు కావు, అవి మన ప్రేమను పంచిన మనుషుల ఆత్మ, వాళ్ళ త్యాగానికి చిహ్నం. మన జీవితంలో మనల్ని ప్రేమించిన, మన కోసం త్యాగం చేసిన వారిని ఎప్పుడూ గుర్తుంచుకుందాం. వాళ్ళ ప్రేమ మనకు ఎప్పటికీ తోడుగా ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఆదరించండి. ధన్యవాదాలు.